ఇప్పుడు మనం శ్రీ గంగా పార్వతీ సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం మోర్తోట, దక్షిణ కాశీగా పేరు మోసిన మోర్తోట శివాలయాన్ని దర్శించడానికి వచ్చాం. ఈ దేవాలయానికి వెళ్ళడానికి చిన్న కాలువ దాటాలి. ఆ కాలువకి సంబంధించిన బ్రిడ్జ్ మీద మనం ఇప్పుడు నడుస్తున్నాం. ఈ ఆలయం కృష్ణానది పరివాహక ప్రాంతంలో, కృష్ణానది ఒడ్డున నిర్మించబడింది. చాలా పురాతనమైన ఆలయం, ఎంతో మహిమగల ఆలయంగా అందరూ చెప్తూ ఉంటారు. ఈ యొక్క ఆలయ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఒకసారి వీక్షించండి. అలాగే మన ఛానల్లో ఎంటర్టైన్మెంట్తో పాటు మన హిందూ ధర్మం యొక్క విశిష్టతను తెలుసుకోవటమే కాకుండా మన ఆచరణలు, మన పూర్వీకులు మనకి ఇచ్చిన సంప్రదాయం యొక్క గొప్పదనాన్ని తెలుసుకుంటూ మన పిల్లలకి ఈ యొక్క ఆలయాలు విశిష్టతను తెలియజేస్తూ, అవకాశం ఉన్నప్పుడు వాళ్ళని ఇలా టెంపుల్స్ తీసుకొచ్చి ఆ యొక్క భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, మన హిందూ ధర్మం గొప్పతనాన్ని, కుటుంబ విలువల్ని నేర్పాలని చెప్పేసి మీ అందరికీ ఒక మిత్రుడిగా తెలియజేస్తున్నాను. అలాగే కృష్ణానది ఒడ్డున నిర్మించబడిన ఈ ఆలయ యొక్క సౌందర్యాన్ని ఒకసారి